ఈ సినిమా తీసిన డైరెక్టర్ అన్నాడు, నేను యేసు ప్రభు పొందిన శ్రమలను చూపించింది ఒక 10% మాత్రమే, అంతకంటే ఘోరంగా కొట్టారు ఆయన్ని. ఎందుకని? ఏం చేశాడు ఆయన? ఏం పాపం చేశాడు ఆయన? వ్యభిచారిని, అమ్మా నీ పాపములు క్షమించబడినవమ్మా అన్నాడు. త్రాగుబోతులను మార్చాడు, తిరుగుబోతులను మార్చాడు, దొంగలను మార్చాడు, నరహంతకులను మార్చాడు. ఎందుకు? పనికిరాని పాత్రలను, వ్యర్థమైన పాత్రలను ఉపయోగకరమైన వారిగా మార్చాడు. ఈరోజు త్రాగుబోతు భర్తలున్న ఇళ్ళు ఎంత అల్లాడిపోతున్నాయో మీకు తెలుసు. త్రాగుడు జీవితం నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మీకు తెలుసు. నా యేసు ఏ హృదయంలోకి ప్రవేశిస్తే ఆ హృదయం నేను పొందిన ఆనందాన్ని పొందుతుంది. ఈరోజు నాకు సంతోషం, నాకెవరూ లేకపోయినా నా యేసు నాతోనే ఉన్నాడనే సంతోషం, నా యేసయ్య నాతోనే ఉన్నాడు, నా వెన్నంటే ఉన్నాడనే ధైర్యం. నా కోసం అంత బలియాగం చేశాడు, నా కోసం అంత చిత్రవద భరించాడు, నా పాపముల నిమిత్తము అంత యాతన భరించాడు. ఎవరు చూపిస్తారండి ప్రేమ? ఇంత ప్రేమ? నా వాళ్ళు అనుకున్న వాళ్ళు